టూరిజం ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం 19వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో మునుల వాగ్వాదము గురించి చెప్పబడింది. ఆ కథాంశాన్ని శ్రద్ధగా ఆలకించి తరిద్దాం. గృత్సుమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము. గోమతీ నది తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షము గుల్మము లెన్నియో ఉన్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అనగా నేనే ఎక్కువయను వివాదము కలిగెను. భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవ్వరని ఎనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను, నేనే గొప్పవాడనని పలికెను. లోమసుడను ముని నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేద శాస్త్రాదులన్నయు నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడని ఎనెను. మాండవ్యుడు నేను కర్మలను ఏ మరొకకుండా యథాకాలముగా చేయుదును, నిత్య కర్మలను ఆచరించుతూ అన్ని శాస్త్రములను చదివిన వాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగ్యాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవ్వడూ లేడని పలికెను. పౌలస్యుడను ముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నయూ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడునని ఎనెను. సౌనకుడును ఆత్మనెత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరునూ లేరెనను. ఆ మునివరులు తమ గొప్ప ధనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగుమహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిలు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరిచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నపించెను. శ్రీహరియు నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపసింహవించవలను. నాకిష్టులైన సనక సనందన శరత్కుమార సత్పూజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారగున ఇందురు. వీరి బాల్యమున చతుర్యుగములన్నయో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు 7 మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడు వారందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరిచెను. ఇట్లు కొంతకాలము గడిచెను. కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి అర్ఘపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయును చూచి సనకాది మునులాశ్చర్యపడిరి. ఇట్లనిరి, మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవవు, మునులలో నుత్తముడవు, 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపైన జల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతి వాక్యమున్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను. ఓ మునులారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆరుధ్యాయము కుండ నుండి స్రవించు నీరు వల్ల తగ్గిపోచున్నది. 21 కల్పములు జీవించిన మృత్యువు తప్పదు. ఇంద సత్యము లేదు. ఎక్కువ వయసు ఉండుట వలన ప్రయోజనమేమి? వేద శాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానము చే ప్రయోజనమేమి?
జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా, అజ్ఞానియే ఎక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణి లోకము భయమునంది తాను చేసిన కర్మ ఫలమును అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పూజాదులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారంతా వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుంటా మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగము విలువను తెలుసుకుంటిమి, కావున విష్ణు భగవానుని మహిమ తెలుసుకోలేకపోయాము అంటూ ప్రార్థించిరి. నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దాన్ని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశత్రు జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. సౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులే పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చిత్తనము కలిగియుండిరి. హరకేరాది భూషణములు తమ తమ విభిన్న రూపము నందినను కరిగిపోయి తుదకు తమ మూలాధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనముననే చేరును. వేదాంగములను సర్వశాస్త్రమును అభ్యసించి పరమాత్మ మహత్యము నెరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్దనుగ్రహమునుందటయే జ్ఞానమును ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింతన నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవత్ చింతనము జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోక సుఖములను దుష్కర్మ క్షయమును సత్కర్మ చరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవత్ చింతనమును జ్ఞాన ఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలను సుమా అని కృష్ణమద మహర్షి వివరించెను. నేటి మాఘపురాణం 19వ రోజు పారాయణ పూర్తయింది. రేపటి భాగంలో శివబ్రహ్మల గాఢ గురించి తెలుసుకుందాం. నమస్కారం.